హాయ్ ఫ్రెండ్స్, మా చిన్నాన్న వాళ్ళ గృహప్రవేశం అంటే అసలే మే నెల ఇలాంటి ఎండల్లోని ఎన్నో బాధలు పడి అయితే గృహప్రవేశానికి అయితే వచ్చేసాము. విలేజ్ లోని గృహప్రవేశం అంటే ఇంత సింపుల్ గా ఉంటుందో చూడండి. ఇలా సత్యనారాయణ మూర్తి వ్రతం అయితే మొదలైపోయింది మేము వచ్చేసరికి. అసలే ఎండాకాలం, ఈ ఎండాకాలం మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయి కదా. అయిన వాళ్ళ ఫంక్షన్స్ అయితే తప్పకుండా అటెంప్ట్ అవ్వాలి. ఎన్నో బాధలు పడి ఈ సమ్మర్లోని ఫంక్షన్స్కి అటెంప్ట్ అయ్యే కన్నా మన ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని వాటర్ తాగినంత ఉత్తమం లేదు. ఈ సత్యనారాయణ మూర్తి వ్రతంలో మటుకు ఒక్కసారి కూర్చుంటే అస్సలు లేవనకూడదు. అక్షంతలు పట్టుకుని 5 కథలు పూర్తయ్యే వరకు అలాగే కూర్చున్నాము. కథ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఫంక్షన్స్లోనే మన చుట్టాలేంటి, అక్క చెల్లెలేంటి, పిన్ని బాబాయిలేంటి అంతా ఒక చోటుకి చేరుకొని మీటింగ్లు పెడతాము. అస్సలు ఒక్కసారి ఊసలాడితే అస్సలు టైమే తెలియదు. భోజనాలు అయితే మొదలైపోయాయి. నేనైతే ఇలా బూరి తింటూ అప్పడం తింటూ భోజనాలు ఎంజాయ్ చేస్తున్నా. అక్క చెల్లెళ్ళందరూ పిల్లలందరూ భోజనాలు పెట్టుకొని ఒకే చోట తింటున్నాము. అసలు మన ఆడవాళ్ళు ఒక చోట కలిస్తే ఇంకా మాటలు మొదలు పెడితే అస్సలు వదలము. ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటాము. పిల్లలేంటి, చుట్టాలేంటి అందరూ చుట్టూ కూర్చొని ఇలా భోంచేస్తున్నాము. అది కూడా కిందన కూర్చొని భోంచేస్తున్నాము. మా టౌన్లో అయితే ఈ భోజనాలు మొదలెట్టేసరికి 1 గంట అయిపోతుంది. కానీ ఇక్కడ 11:30కి భోజనాలు మొదలు పెట్టేశారు. ఇలా చుట్టూ కూర్చొని పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుకుంటూ మనకి టైమే తెలియదు. ఇలా భోజనం చేసేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊర్లో ఇలాంటి విలేజెస్లో గృహప్రవేశం ఎలా ఉంటుందో మాకు కామెంట్ చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.